ఎంత శాలరీ మీరు సంపాదించగలరో ఆలోచించుకొని ముందు వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులు ఆ జీతానికి సరిపడగా మీ సర్వీస్ అయ్యే వరకు ఎంత సంపాదిస్తారు అందరూ బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం. సినిమాల్లో బాగుంటే కంటిన్యూ చేయొచ్చు, బాగోపోతే కనీసం మీ ఉద్యోగం అయ్యాది పోయిందే అని అనుకోకుండా డబ్బులు ఉంటాయి అని చెప్పిన సలహాన్ని 100 పాటించి తర్వాత ఆయనే చెప్పాడు, సార్ మీరు చెప్పిన సలహా ప్రకారం నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఇచ్చేసాను. సెంటిమెంటల్గా కూడా అందరితో కలిసి బాగుండేవాడు, మంచి మిత్రుడు. నాటకాల్లో ఆయన చూసిన తర్వాత ఒకసారి క్రాంతి కుమార్ గారితో నేనే అన్నాను, ఒక స్టేజ్ మీద ఉన్నాయండి, మంచి యాక్టర్ బాగా చేస్తాడు అని చెప్తే మొట్టమొదటిసారిగా ఆయన్ని ప్రాణం ఖరీదుని సినిమాలో క్రాంతి కుమార్ గారి సినిమాలోనే ఆయన వేషం ఉండడం జరిగింది. ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా అసలు తిరుగులేని నటుడుగా, ఒక విలక్షణ నటుడుగా తను మంచి పేరు తీసుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అనేక సినిమాల్లో ఎన్ని పాత్రలు నటించాడు. కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు తప్ప మరొకరు లేరు, ఇలా యాక్ట్ చేయలేరు అనేటటువంటి మంచి పేరు తీసుకున్నటువంటి మంచి మిత్రుడిని, మంచి నటుడిని కోల్పోయిన మనకు సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడుతుంది. ఈ లోటు ఎవరో తీర్చలేనిది. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకందరూ కూడా నా హృదయపూర్వక సానుభూతి